అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎర్రచందన స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంతవరకు సమంజసం? సినిమా మొత్తం స్మగ్లింగ్ చూపించి చివర్లో మంచిగా చూపిస్తామని నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి అనేది ఎంతవరకు న్యాయం? ఈ లోపు సమాజం చెడిపోవాలా? స్మగ్లింగ్ చేసే వ్యక్తి తగ్గేదేలే అంటాడా? ఇప్పుడు ఒక పెద్ద డైలాగ్ అయిపోయింది. సినిమా హీరో కానీ దర్శకుడు కానీ దీనిపై సమాధానం చెప్తే అడిగి కడిగేస్తా. ఇదంతా నేను చెప్తున్న మాటలు కాదు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త అయిన గరికపాటి నరసింహారావు చెప్పిన మాటలు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప 2 తెరకెక్కుతోంది. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. గతంలో 2021లో పుష్ప సినిమా రిలీజ్ టైంలో గరికపాటి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ సమయంలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ పుష్ప సినిమాలో ఎర్రచందన స్మగ్లింగ్ చేసేవారిని హీరోగా చూపించారు. ఏమైనా అంటే సినిమా మొత్తం స్మగ్లింగ్ చూపించి చివర్లో మంచిగా చూపిస్తాం, నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి అంటూ చెప్తారు. ఇది ఎంతవరకు న్యాయం? 2-3 పాటలు తీసే వరకు సమాజం చెడిపోవాలా? పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా? అదేదో పెద్ద ఉపనిషత్తు సూక్తి అయిపోయింది. ఇప్పుడు ఒక కుర్రాడు కూడా ఎవరినో గువ్వపై కొట్టి తగ్గేదేలే అంటున్నాడు. దీనికి ఎవరు కారణం? ఆ హీరోని కానీ డైరెక్టర్ను కానీ తనకు సమాధానం చెప్పమనండి, అడిగేస్తాను. ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోయాయి. తగ్గేదేలే అని హరిశ్చంద్ర లాంటి వాడు అనాలి, శ్రీరామచంద్రుడి లాంటి వాడు అనాలి. అంతేకాని ఒక స్మగ్లర్ ఆ డైలాగ్ వాడడం ఏంటని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.